మామునూరులో భూమి బంగారమైపోయింది. ఎయిర్పోర్ట్ ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. రియల్ భూమ్ ఒక్కసారిగా ఈ ప్రాంతంలో కదలిక తెచ్చింది. 2014 తర్వాత తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు పెరిగిపోయాయి. ఎంత మారుమూలకు వెళ్ళినా ఎకరం 10 లక్షల కంటే తక్కువ లేదు. ఇక పట్టణాలు నగరాలు అయితే కోట్లకే చేరుకున్నాయి. వరంగల్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే నిన్నటిదాకా 50 లక్షలు అటు ఇటుగా ఉన్న భూమి ధర ఇప్పుడు 2 కోట్లకు చేరుకుంది. ఎయిర్పోర్ట్ ఏర్పాటు కావడంతో అక్కడ ఉన్నట్లుండి రియల్ భూమి వచ్చింది. ఎకరం 2 కోట్లకు పైగానే పలుకుతుంది. చాలామంది ఆ ప్రాంతంలో భూములు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే భూములు కోల్పోతున్న రైతులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. తమకు పరిహారం 3 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ప్రాజెక్ట్, కొత్త సంస్థలు ఏర్పాటు అంశం తెరపైకి వస్తే ఆయా ప్రాంతాల్లో రియల్ కామన్గా మారింది. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కేరళ రాష్ట్రంలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్పోర్ట్ డిజైన్ రూపకల్పన జరగాలన్నారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఒక గొప్ప ఆస్తిగా మారేలాగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు. ఎయిర్పోర్ట్కు సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. గతంలో ఎకరం 50 లక్షల్లోపు ఉండేది. ఇప్పుడు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు పెరిగింది. కొన్ని ఏరియాల్లో అయితే ఎకరం 2 కోట్లకు పైగానే ఉంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఉన్న భూములకు విలువ పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. చాలామంది అక్కడ పెద్ద ఎత్తున స్థలాలు కొనేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో భూముల ధరలు మరింత పెరుగుతాయన్న ఉద్దేశంతో పెట్టుబడిగా భావించి మరీ భూములను కొంటున్నారు. కానీ ఇటు భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చేస్తున్నారు. తమకు ఎకరానికి 3 నుంచి 5 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎకరానికి 50 లక్షల నుంచి 1 కోటి వరకు చెల్లించేందుకు అధికారులు కసరత్తు చేస్తూ ఉంటే రైతులు మాత్రం నో అంటున్నారు. మార్కెట్ ధర చెల్లించాల్సిందే అంటున్నారు. అంతేకాదు గ్రామానికి రోడ్డు, తమ పిల్లలకు ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.